రాజులమ్మ జాతరే. భారత్ మాతా కీ జై. బొగ్గి లేపి తొళ్ళగొట్టేస్తా. కథ నవ్వే నవ్వే. నిన్న ఇంత ముందు హీరో నాగచైతన్య నేను కలిసినారు కదా, అప్పుడు మా ఇంత బాగా ఆయన చేతులతోనే చేపల పులుసు వండుతారని మాట ఇచ్చినాడు. ఆ మాట ఎంతవరకు కరెక్ట్ అవుతాం చూడడానికి నేను వెళ్ళాం. ఉన్నాడా అత్తం మాలాగే కర్రపోయి వెలిగించేసి దాని మీద మట్టి తగ్గెట్టి అందులో నూనె వేసి ఇంకో పక్క ఉప్పు వరగుండా పసుపుకుండా బాగా చేప పొగలో పట్టించి ఈరోజు బాగా ఈత ఎక్కిపోయి నూనెలో చేప మొక్కలు వేసి అందులో చింతపండు పులుపు పెట్టి పులిసెట్టినాడు. నచ్చిందా? కొంతసేపుడికి మూకుడు తీసి సలతలతో మరుగుతున్న పులుసులో కొత్తిమీర వేస్తుంటే అబ్బా ఆ వాసనకే నోరు ఊరిపోయిందంటే చాలా బాగుంది. పక్కన బాగోపోతే ఏం అనుకోమాకండి. ఫస్ట్ టైం మాలాగా మారడానికి ఆ మనిషి ఎంత కష్టపడుతుండో దానికి 100 ఫలితం రావాలని రోజు ఆ దుర్గాబాబాని తల్లి మొక్కుతాను.